నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మెరుగైన వసతులు ఎవరి హయాంలో బాగున్నాయి? ఏపీకే వచ్చిన టీడీపీని బతికించలేరు మంత్రి అంబటి రాంబాబు. ఇన్ని అరాచకాలు నా జీవితంలో చూడలేదు చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు మెరుగైన వసతులు ఎవరి హయాంలో బాగున్నాయన్నది ఒక విద్యార్థిని మాటల్లోనే విందాం. ట్యాబ్లు అన్నారు, సిబిఎస్ఈ కరికులం అన్నారు, వాళ్ళతో వెళ్తూ ఉన్నారు. మొత్తం స్పష్టంగా చెప్తున్నాను, టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు. 11.7%. మేము ఇప్పుడు దాదాపు 13% దాకా విజయం మీద ఖర్చు పెట్టాము. ఒకప్పుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజుల సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు పుస్తకాలు ఇచ్చేవారు కాదు, యూనిఫామ్ అందేది కాదు. కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్, జగనన్న విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫామ్, ఒక డిక్షనరీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది. మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ని ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్బి టెస్టులు జరుగుతాయి. ఆ హెచ్బి టెస్టులలో నాకు 12.8% ఉంది. దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మావయ్య. లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లలో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం. అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నాం అన్నది మాకు బాగా తెలిసేది. మీకు మా గిరిజన విద్యార్థులందరినీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు మీకు మేము అందరం రుణపడి ఉండిపోతాం మామయ్య. ఏపీకి వచ్చిన టీడీపీని బతికించలేరు. ఎంతమంది మేస్త్రీలు వచ్చినా పనికిరాని మెటీరియల్ ను ఏమీ చేయలేరని ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు. అందువల్ల నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, నేను ట్వీట్ చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు, మళ్ళా చెప్తున్నా. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇన్ని అరాచకాలు నా జీవితంలో చూడలేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా. ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది, కాలువల తొవల, మురికి కాలువల్లో మట్టి తీలా, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక వ్యవస్థ కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు.
ఇచ్చాడా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను. విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటాం లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం. వీళ్ళు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి. ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22Aలో ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షలు ఆస్తే 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలు? తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. జనసేన పార్టీ గోపాలపురం ఇన్ఛార్జ్ డి సువర్ణరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ముందుగా గోపాలపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో అధికారం చేపట్టబోతున్నామని, రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని, ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధికి కరువయ్యాయని, పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాల ప్రకారం ఎన్నికల్లో నడుచుకుంటామని, అధిష్టానం నిర్ణయం మేరకు ఎక్కడ సీట్లు ఇచ్చినా కలిసి ఐక్యతతో పనిచేస్తామని, జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీకి అండదండగా ఉంటూ పార్టీని ముందు తీసుకెళ్తామని అన్నారు. డి సువర్ణరాజు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ పటిష్టకు ఎంతో కృషి చేశానని అన్నారు. అనంతరం దేవరపల్లిలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ నాయకులు కొటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు ఇన్ఛార్జ్ టివి రామారావు, చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, కరాటం సాయి, జనసేన పార్టీ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా గోపాలపురం జనసైనికులకి, వీరమహిళకి నమస్కరించుకుంటున్నాను. సుబ్రహ్మణ్య గారు పదే చెప్తున్న నెలనాళ్ళు చెప్తారంటే చెప్పగలగా రావడానికి బోర్డు కారణాలు అందరికీ చెప్పలేదు. కానీ రాజేంద్ర మటుకి బాగా సంపూర్ణంగా మా సుబ్రహ్మణ్య గారికి, సాయి గారికి, మా మండల అధ్యక్షుడికి, ముఖ్యంగా అందరికీ దానికి క్షమించాలి. కారణాలు ఏమైనా రావాలని ఉంటుంది కానీ పరిస్థితులు బట్టి టైం కుదరక ప్రేమ ఆదివారమే కావాలి టైము. సరే, ఏదేమైనా చాలా సంతోషకరమైన రోజు. సంవత్సరం కిందట గోపాలపురం వచ్చినప్పుడు ఇందులో ఒక పావుగంట హాల్లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు కూటమి గెలుపు దశగా నడిపించే స్థాయికి ఎదిగిన జనసేన పార్టీ. అది అందరూ కృషి. ఒక నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం గౌరవించాలి.
నేను 2020లో అయినప్పుడు జిల్లా పరిషత్కి ఇప్పటికి పార్టీలో ఒక నిమిషం మనం చాలా మార్చాలి రాజకీయంగా. ముఖ్యంగా జన సైనికులు ఆలోచన ఉన్నారు. జనసేన పార్టీ ఈరోజు ఎలా ఉంది? ఆలోచన శక్తి విపరీతంగా పెరిగింది. మా దగ్గర ఉన్నది మొత్తం ప్రేమే జనసైనికులు. ఇలాంటి కార్యకర్తలు అసలు రాజకీయంలో నేను ఎప్పుడు చూడలేదు. కారణం ఏంటంటే జోబులో 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు అవసరమైన పెడదామని ఒక కార్యకర్త అంటే ఒక జనసేన కార్యకర్త. నేను బహిరంగంగా చెప్తా ఉంటాను, కళ్యాణ్ గారికి అందరూ దొరకడం ఆయన అదృష్టం. కళ్యాణ్ గారు మేరీ పార్టీలో నాయకుల్లో ఉండడం నిజంగా పోవడం సుకృతం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అంటే మీ బట్టే నేను కూర్చున్నామంటే మీలో కూర్చున్నామే మా బలమంతా కూడా ఎవరంటే మీరే. మీ బట్టే మాకు గౌరవం, మీ బట్టే గౌరవంలో మొహమాటం లేదు. కానీ మనం ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో వెళ్ళకపోతే బలహీనపడే అవకాశాలు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన తెలుగుదేశంతో కలిసి ప్రయాణిస్తున్నాం 2024లో అని ఒక బహిరంగంగా ఒక జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారిని లోపల జైల్లో పెట్టినప్పుడు పరామర్శించడానికి అక్కడ చెప్పడం జరిగింది. చాలామంది ఇక్కడ చెప్పడం తప్పు, ఎలాగైతే చెప్పారు, మాట్లాడకుండా ఎందుకు చేశారు, చాలా మాట్లాడుతున్నారు. కానీ మన పార్టీ ముఖ్య ఉద్దేశం ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను బాగుంటాను కాదు, ఆంధ్రప్రదేశ్ బాగుంటే నేను ఎప్పుడు బాగుంటాను. సో మన అందరం కలిసి మన పార్టీ ముందు 5 కోట్ల ఆంధ్ర భవిష్యత్తు ఆలోచించాలి. ఈ రాక్షస వైఎస్ఆర్సీపీని చదివి కొట్టాలని ఒక ఆలోచన నిర్ణయిస్తున్నారు. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్టి శేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునారెడ్డి గారి సంపూర్ణ సహకారంతో గూడూరులోని జానకిరాంపేట మున్సిపల్ స్కూల్ నందు 24/12/2023 తేదీన ఆదివారం ఉదయం 10:30 క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిరుపేదలైన 15 క్రిస్టియన్ కుటుంబాలకు 18 రకాల పలు సరుకులను మరియు దుప్పట్లను ముఖ్య అతిథిగా హాజరైన శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బాబు అగస్తన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలానే బాబు అగస్తన్ గారు మాట్లాడుతూ ఈ ప్రగతి సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందిస్తూ అలాగే ఈ సంస్థ అభివృద్ధి కోసం ఆయన వంతు సహాయంగా 2 లక్షలను ప్రకటించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మండి ధనుంజయ రెడ్డి, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రతినిధి జోనా మురళీ సింగ్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, దయాకర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభాకర్, కేఆర్ఎం మల్లికార్జున, చాంద్ పాషా, రాము కుమార్ నాయుడు, శివకుమార్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, రాజు, పెంచులయ్య, తనూజ్, కృష్ణారెడ్డి, నాగరాజు, ప్రసాద్, విజయ్, నాగేంద్ర, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకేం కలబెడకండి తీసాను రావా పోజులు కొడుతున్నావు లేదు అయిపోయింది అన్ని లెక్క కదా. ఆయన మొత్తం ప్రభాకర్ అన్న ఆయన కరుములో ఇద్దా ఇంకోటి తీసుకో, ఇంకొక ఆమె అలా కదా అంకాటి. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఉదయం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ముందు రోజు చెట్టు కార్యక్రమం ఉంటుంది. దానికి పేద క్రిస్టియన్లు ఒక 15 కుటుంబాలకి మనం కొంతన్నా దోహదపడతామన్న ఉద్దేశంతో ఒక 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఖచ్చితంగా మనం ఈ పలసరుకులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది.
ఈ పల సరుకులు కూడా పనక ఆశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జీవితకాలం ప్రతి నెల 18 రకాల పల సరుకులు 15 మందికి పుష్కలంగా ఇవ్వటం మా పనక మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది శాశ్వత ప్రోగ్రాం. మా తమ్ముడు ఒక 5 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేయటం జరిగింది, ప్రగతి అకౌంట్లో. దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో మనం ప్రతి నెల ఈ ఒక మంచి కార్యక్రమాన్ని జీవితకాలం ప్రగతి ఉన్నంతకాలం ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. మరోమారి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ 10 మందికి ఇవ్వాలంటే ఈ సంవత్సరం మా బాబు అగస్ట్ గారిని, ఎందుకంటే శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత మా బాబు గారు ఇంచుమించు నాకు తెలిసి 10,000 నుంచి 15,000 మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న దాంట్లో మేమంతా కూడా ఈ మధ్యకాలంలో భాగస్వాములైన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టాల్లో వచ్చిన మనిషి ఎట్లుంటుందంటే కష్ట సుఖాలన్నీ తెలిసి ఉంటాయి. అందుకని పేదలకు అందుబాటులో దగ్గరికి వచ్చే మనం కొనుక్కోగలము ఈ స్థలం అన్న రేట్లకి మన దగ్గరికి మన గూడూరుకు కూడా ఇటు వరగల్లో అయితేమి ఇటు చెన్నూరులో అయితేమి 30,000 రూపాయలకే అంకణం ఇవ్వగలిసిన నుడా అప్పురులు దేశ చరిత్రలో నాకు తెలిసి మా బాబు ఆగస్టుకే దక్కిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే 60 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్లు ఈ రోజుల్లో ఆ రేటుకి ఇవ్వటం అనేది చాలా శోచనీయం. కానీ అది వాస్తవం, మన కళ్ళ ముందే ఉంది, మేమంతా కూడా కొనటం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి పిల్లలకి అంటే నిరుద్యోగులకి ఇంకా మంచి ఈ 20,000 మందిని 50,000 మందిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దేవుడు మంచి ఆశీస్సులుండి మా బాబుకి ఇంకా కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు కూడా ఇంకా కూడా ఏదన్నా మీలో కూడా ఎవరన్నా కానీ మీ చుట్టుపక్కల ఉంటే కూడా మాకు ప్రతి నెల ఈ కార్యక్రమం ఉంటుంది. మీరు చెప్పి మా కుటుంబ సభ్యులను ఊరిని కలిసినా కూడా ఈ ఒక కార్యక్రమానికి మీరు అర్హులు అవుతారు. ప్రతి నెల ఇస్తుంటాం కాబట్టి ఏ ఏరియాలో కూడా ఒక 15 మందిని సెలెక్ట్ చేసుకొని కానీ మాకు చెప్తే మా వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి తేవటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో మా కర్మల్లా గారు, మా సివిఆర్ను సతీష్ గారు సహకారం చాలా ఉంది. వాళ్ళే ఒక 15 మందిని ఐడెంటిఫై చేసే 4 చర్చిల్లో నలుగురిని సెలెక్ట్ చేసుకొని పేదవాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రగతి సేవా సంస్థ ఇంచుమించు ఒక 500 పైన ప్రోగ్రాం చేసేవి 4 ఏళ్లలో. అంటే నెలకి 20 రోజులు ప్రగతి సేవా సంస్థ ప్రోగ్రాం చేస్తుందంటే అది ఆషామాష విషయం కాదు. మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గర్వంగా కూడా ఈ ఒక నేను ప్రగతి సేవా సంస్థ అని గర్వంగా కూడా చెప్పుకునే స్థాయికి ప్రగతి సేవా సంస్థ వచ్చిందని సంతోషిస్తూ, ఇంకా ముందు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరి ముందు మేము చెప్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా పనక మల్లికార్జున రెడ్డి గారికి మరోమారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహించిన తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం జడ్పీ పాఠశాల నందు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు బాలోత్సవం పిల్లల పండుగను తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు తులసీనాథం నాయుడు పుష్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలమనేరు మరియు గంగవరం మండలాలకు సంబంధించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు పాల్గొని ఎస్ఏ కాంపిటీషన్, జవాన్ కిసాన్, దేశభక్తి సంబంధించి వేషధారణలు, తెలుగు సంస్కృతి ప్రతిబింబించే విధంగా కట్టుబొట్టులు పిల్లలు ధరించి పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లలకు బహుమతులు అందజేసి అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు హాజరయ్యారు. बेटा मस्त नहीं मिलिट्री ड्रेस से अरे बेटा बे
చేసుకోండి. తర్వాత వచ్చింది అనుమతి లేదు. 10 వరకు ఇంకొక 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత రిజిస్టర్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు కార్డు పెట్టుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళాలి. ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉన్నది. నయాస్మా వైలల్ స్కూల్ ఫోర్త్ ఈ కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రైజ్ కూడా వైలల్ స్కూల్ నయీమా 042 నంబర్ నయీమా. థర్డ్ ప్రైజ్ ఖుషి శారదా స్కూల్. రెడీగా ఉండండి అమ్మా. థర్డ్ ప్రైజ్ ఖుషి ఎవరమ్మా? నెక్స్ట్ మీనాక్షి. ఫోర్త్ ప్రైజ్ కూడా రెడీగా ఉండండి. 021 థర్డ్ ప్రైజ్ మేడం. థర్డ్ ప్రైజ్ ఇచ్చేయండి. శారదా స్కూల్ ఖుషి చిత్రలేఖనంలో థర్డ్ ప్రైజ్. టి మీనాక్షి గురుకులం 4th ప్లేస్. మీనాక్షి 4th ప్లేస్ గురుకులం. అనుప్రియ గురుకులం 5th ప్లేస్. అనుప్రియ రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. సో ఈ చిత్రలేఖన విభాగం పూర్తయింది. రెండవ విభాగం దేశభక్తి గీతాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో ఉన్న స్వర్ణదుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. స్వర్ణదుర్గ ఆశ్రమంలో స్వర్ణ దుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్య అన్నదానం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి త్రాచుపాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకొని పగడ్ విప్పి బస్సులు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకొని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమ ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్లిపోయారు. సుమారు ఎన్ని గంటల నుంచి ఉంటుందండి ఇలాగే? ప్రతి నుంచి ఉంటుంది. ఈ అనంతపల్లి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం. ఈ అనంతపల్లి గ్రామంలో స్వర్ణదుర్గాశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక సర్పం ఇప్పి అలాగే ఆడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. దగ్గరికి వెళ్తే బుసలు కొడుతుంది. ఏమో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది? ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అలాగే ఉంది. మీరు ఎన్ని గంటలు చేశారండి? నేను 8ంటికి నేను 8 గంటలకు నేను చూశాను. 8 గంటల నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది. ఓకే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మెరుగైన వసతులు ఎవరి హయాంలో బాగున్నాయి? ఏపీకే వచ్చిన టీడీపీని బతికించలేరు, మంత్రి అంబటి రాంబాబు. ఇన్ని అరాచకాలు నా జీవితంలో చూడలేదు, చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం.
ఇది బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.